జన్యు శాస్త్రంలో మనకి స్టార్టింగ్ లోనే మనకి అనువంశికత, తర్వాత వంశ పారంపర్యం అనేటటువంటి అంశాలు కనిపిస్తుంటాయండి. మరి అనువంశికత అంటే ఏంటి, వంశ పారంపర్యం అంటే ఏంటో చూద్దాం. అనువంశికత అంటే ఏంటి, తల్లిదండ్రుల లక్షణాలు సంతానానికి రావడాన్ని అనువంశికత లేదా హెరిడిటీ అంటారు. ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్స్ అంటే ఏంటి, సంతానానికి రావడం. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి లక్షణాలు సంతానానికి వచ్చినట్లయితే దాన్ని హెరిడిటీ అని చెప్పడం జరుగుతుంది. హెరిడిటీ అంటారు, అనువంశికత అంటారు. వంశ పారంపర్యం అంటే ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు తర్వాత తరానికి, ఆ తరంలో ఉన్నటువంటి లక్షణాలు ఇంకొక తరానికి అవి సంక్రమిస్తూ ఉంటాయి. సో కాబట్టి ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్ టు సో ఆన్. సో అట్లా అనేక జనరేషన్లతో పాటు కొన్ని క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఏమంటారంటే వంశ పారంపర్యం అంటారు. కాబట్టి మనకి అనువంశికత అంటే ఏంటి, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి లక్షణాలు సంతానానికి రావటాన్ని అనువంశికత అంటారు. వంశ పారంపర్యం అంటే ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు మరో తరానికి, ఆ తరం నుంచి ఇంకో తరానికి ఆ విధంగా రావడాన్ని ఏమంటారంటే వంశ పారంపర్యము, ఇన్హెరిటెన్స్ అని చెప్తారు. నెక్స్ట్ మరి జన్యు శాస్త్రం తీసుకున్నట్లయితే, జన్యు శాస్త్రం అనేటటువంటి దానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలు తీసుకున్నట్లయితే మెండల్, గ్రిగర్ జాన్ మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎక్కువగా మనకి ఈ జన్యు శాస్త్రానికి సంబంధించి ఎక్కువగా కృషి చేయడం జరిగింది. మరి జన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి మెండల్, ఇతన్ని జన్యు శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనేటటువంటి పేరు కలిగినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే గ్రిగర్ జాన్ మెండల్. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇతను ఏం చేశాడు అంటే, ఇతను జనరల్ గా అసలు ఇతను ఏంటి అంటే ఒక మత గురువు, అంటే క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఒక మత గురువు. అతను ఎక్కువగా ఎక్కడంటే తను పనిచేసేటటువంటి ఆ చర్చి ఏదైతే ఉందో ఆ చర్చికి సంబంధించినటువంటి ప్రదేశంలో కొన్ని బఠానీ మొక్కల మీద పరిశోధన చేసేవాడు. ఆ బఠానీ మొక్కల మీద పరిశోధన చేసి దాదాపు 7 సంవత్సరాల పాటు అతను పరిశోధన చేసి ఒక తరంలో ఉన్నటువంటి లక్షణాలు ఇంకో తరానికి ఏ విధంగా సంక్రమిస్తున్నాయి అనేటటువంటి విషయం మీద అతను పరిశోధన చేయటం జరిగింది. ఇతను కేవలం మరి బఠానీ మొక్కల్ని ఎంపిక చేసుకోవటం జరిగింది. తాను చేసేటటువంటి ప్రయోగాలకు బఠానీ మొక్కల్ని ఎంపిక చేసుకున్నాడు. మరి బఠానీ మొక్కల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనేటటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే మరి దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే బఠానీ మొక్కల్లో స్పష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని లక్షణాలు అనేటువంటి ఏ లక్షణాలను అతను పరిశీలించాలనుకుంటున్నాడో ఆ లక్షణాలు అనేవి స్పష్టంగా కనిపిస్తుంటాయి. ద్విలింగ పుష్పాలు ఉంటాయి, బైసెక్సువల్ ఫ్లవర్స్. తర్వాత వాటిలో సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది, క్రాస్ పాలినేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే స్వపరాగ సంపర్కము, తర్వాత పరపరాగ సంపర్కము ఇవి జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా యాన్యువల్ ప్లాంట్స్, అంటే ఏంటి, ఏకవార్షిక మొక్కలు. అంటే ఒక సంవత్సరంలో అవి గింజలు నాటినట్లయితే మరి కంప్లీట్ గా అవి పెరిగి పెద్దయ్యేవి, మళ్ళీ కాయలు కాసి గింజలు రాలిపోవడానికి ఒక సంవత్సరం కాలం అనేది పడుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక సంవత్సరంలో దాని లైఫ్ సైకిల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీటిని ఏకవార్షిక మొక్కలు అని చెప్పటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కం జరగడం కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు. సో కాబట్టి ఇలాంటి లక్షణాలను బేస్ చేసుకుని మెండల్ బఠానీ మొక్కల మీద అతను పరిశోధన చేయాలని అనుకోవటం జరిగింది. మరి ఇతను దాదాపు 7 సంవత్సరాల పాటు ఇతను పరిశోధన చేయడం జరిగింది. అంటే 1857వ సంవత్సరంలో ఇతను ఈ బఠానీ మొక్కల మీద పరిశోధన చేశాడు. అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాలు పరిశోధన చేసి తాను చేసినటువంటి పరిశోధనలకు సంబంధించినటువంటి మొత్తం పరిశోధన వ్యాసాలు మొత్తం కూడా కొన్ని పుస్తకాల్లో అతను రాయటం జరిగింది. సో కాబట్టి మరి అతను చేసినటువంటి ఆ పరిశోధనలు అనేటటువంటివి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మొత్తాన్ని కూడా అతను మెండల్ సూత్రాల రూపంలో అతను పొందుపరచడం జరిగింది. మరి మెండల్ బఠానీ మొక్కల్లో చేసేటటువంటి పరిశోధనలు మొత్తం కూడా మనం తీసుకున్నట్లయితే ఇతను మెండల్ కేవలం మొత్తం బఠానీ మొక్కల్లో చాలా రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి, కానీ అతను చేసినటువంటి ప్రయోగాలు మొత్తం కూడా కేవలం 7 లక్షణాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అతను పరిశోధన చేయడం జరిగింది. అంటే కేవలం 7 లక్షణాల మీద అతను ఫోకస్ చేయడం జరిగింది. ఆ 7 లక్షణాల్లో ప్రతి ఒక్క లక్షణానికి కూడా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక లక్షణం తీసుకుంటే ఆ లక్షణం అనేది మనకి 2 రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటారు, పరస్పర వ్యతిరేక రూపాలు అని చెప్తారు. కాబట్టి అట్లా 7 లక్షణాలను తీసుకున్నాడు. ప్రతి ఒక్క లక్షణానికి 2 పరస్పర వ్యతిరేక లక్షణాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అతను
7 లక్షణాల మీద అతను పరిశోధన చేయడం జరిగింది. మరి ఆ 7 లక్షణాలు ఏంటి అనేటటువంటివి మనం తీసుకున్నట్లయితే మెండల్ చేసినటువంటి పరిశోధనలో ఫస్ట్ బఠానీ మొక్క యొక్క ఎత్తు, అంటే మొక్క యొక్క ఎత్తు తీసుకున్నట్లయితే కొన్ని మొక్కలు పొడవుగా ఉంటాయి, కొన్ని మొక్కలు పొట్టిగా ఉంటాయి. సో కాబట్టి పొడవు పొట్టి, సో కాబట్టి పొడవు పొట్టి అనేవి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, అంటే దాంట్లో ఉండేటటువంటి పరస్పర వ్యతిరేక లక్షణాలు అని చెప్పాం. సో కాబట్టి ఇట్లా పొడవు మొక్క ఉంటది, పొట్టి మొక్క ఉంటది, అంటే పొడవు పొట్టి అనేటటువంటి రెండు రూపాలు అనేటటువంటివి పరస్పర వ్యతిరేక లక్షణాలు. దాని తర్వాత ఆ మొక్కలో తీసుకున్నట్లయితే పుష్పము, ఆ ఫ్లవర్ అనేది దాని యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అనేటటువంటిది మనం పరిశీలించినట్లయితే ఆ పువ్వు అనేది పైన ఉంటది, కొన్నిట్లో ఆ మొక్క యొక్క చివరి భాగంలో ఉండొచ్చు, లేకపోతే పక్క భాగాల్లో ఉండొచ్చు. ఆ చివరి భాగంలో ఉంటే దాన్ని ఏమంటారంటే టెర్మినల్ అంటారు. శిఖరస్థ పుష్పము టెర్మినల్ అని అంటారు. తర్వాత అట్లా కాకుండా పార్శ్వ భాగాల్లో ఉంటది ఇట్లా, ఇదిగోండి పై భాగంలో ఉంటే శిఖరస్థము టెర్మినల్ అంటారు, లేకపోతే అట్లా కాకుండా సైడ్ లో కూడా ఉండొచ్చు. పక్క బ్రాంచెస్ లో ఉన్నట్లయితే దాన్ని యాక్సియల్ అంటారు. ఓకే, కాబట్టి టెర్మినల్ ఆర్ యాక్సియల్ గ్రేవస్తంగా ఉండవచ్చు పుష్పం, లేదా శిఖరస్థంగా ఉండవచ్చు. నెక్స్ట్ పుష్పం యొక్క కలర్ తీసుకున్నట్లయితే కలరు పింక్ కలర్ లో ఉండవచ్చు, అంటే వైలెట్ కలర్ లో ఉండొచ్చు, వైట్ కలర్ లో ఉండవచ్చు. ఇదిగోండి ఫ్లవర్ తీసుకున్నట్లయితే ఫ్లవర్ వయోలెట్ కలర్ లో ఉండొచ్చు, వైట్ కలర్ లో ఉండొచ్చు. కాబట్టి ఇవి రెండు కూడా ఏంటంటే వయోలెట్ నెక్స్ట్ వైట్ అనేటటువంటివి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, అంటే ఇదైనా ఉండొచ్చు లేకపోతే అదైనా ఉండవచ్చు. నెక్స్ట్ ఫ్రూట్ అంటే పాడ్ అని చెప్తారు. కాయని తీసుకున్నట్లయితే కాయ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి తీసుకుంటే బఠానీ మొక్కల్లో కాయ అనేది నిండుగా ఉంటుంది, ఇన్ఫ్లాటెడ్ అంటారు, లేకపోతే స్మూత్ గా ఉంది అని చెప్తారు. అంటే నిండుగా ఉన్నటువంటి కాయలు ఉండవచ్చు, లేకపోతే నొక్కులు పడినటువంటి కాయలు ఉండొచ్చు, కన్స్ట్రిక్టెడ్ అంటారు. ఓకే, నొక్కులు పడినటువంటి కాయ ఉండొచ్చు, లేకపోతే నునుపుగా ఉన్నటువంటి కాయ ఉండవచ్చు. అంటే నిండుగా ఉన్నటువంటి కాయని ఇన్ఫ్లాటెడ్ అంటారు, తర్వాత నొక్కులు పడినటువంటి దాన్ని కన్స్ట్రిక్టెడ్ పాడ్ అని చెప్తారు. ఎట్లా కనిపిస్తూ ఉంటది, ఎందుకంటే నిండుగా ఉన్నట్లయితే దాన్ని ఇన్ఫ్లాటెడ్ అని చెప్తారు, లేదా స్మూత్ అని చెప్తారు. అట్లా కాకుండా ఈ కాయ ఏదైతే ఉందో పాడు, బఠానీ మొక్కలో ఉన్నటువంటి కాయ ఇట్లా నొక్కులుగా ఉన్నట్లయితే దాన్ని మనకి కన్స్ట్రిక్టెడ్ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ కాయ యొక్క రంగు, అంటే గ్రీన్ కలర్ లో ఉండవచ్చు, లేకపోతే ఎల్లో కలర్ లో ఉండవచ్చు. కాయ అనేది ఆకుపచ్చ రంగులో ఉండవచ్చు, లేకపోతే పసుపు రంగులో ఉండవచ్చు. దాని తర్వాత కాయ నుంచి మనకి లోపల విత్తనాలు ఉంటాయి, లోపల ఆ సీడ్స్. మరి సీడ్స్ కూడా సీడ్స్ తీసుకుంటే సీడ్ కలర్ ఉంటది, సీడ్ షేప్ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ కలర్ తీసుకున్నట్లయితే ఎల్లో కలర్ లో ఉండవచ్చు, గ్రీన్ కలర్ లో ఉండవచ్చు, పసుపు రంగులో ఉంటది, ఆకుపచ్చ రంగులో ఉంటది. నెక్స్ట్ ఆ సీడ్ యొక్క షేపు రౌండ్ గా ఉండవచ్చు, రింకిల్ గా ఉండవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనకి మెండలు బఠానీ మొక్కలు పీ ప్లాంట్స్ లో 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని అతను స్టడీ చేయడం జరిగింది. సో దీన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే దానికి ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈజీగా సమాధానం చెప్పుకోవచ్చు, మనం రాసుకోవచ్చు. ఎట్లాగంటే మొక్క పొడవు, అంటే మొక్క ఎత్తు. ఫస్ట్ ఒక మొక్కను తీసుకుందాం, మొక్క అనేది పొడవుగా ఉందా పొట్టిగా ఉందా అని మనకు అర్థమైంది. అంటే ఏంటి, పొడవుగా ఉంది లేకపోతే పొట్టిగా ఉంది, అవి రెండు ఆల్టర్నేటివ్ ఫార్మ్స్. తర్వాత ఆ మొక్క మీద ఫ్లవర్ ఎక్కడ ఉంది, టెర్మినల్ లో ఉందా, యాక్సియల్ లో ఉందా, శిఖర భాగంలో ఉందా, గ్రేవ భాగంలో ఉందా, అదొకటి మనం డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఆ ఫ్లవర్ యొక్క కలర్ రంగు వైలెట్ కలర్ లో ఉందా, వైట్ కలర్ లో ఉందా, ఊదా రంగులో ఉందా, తెలుపు రంగులో ఉందా. నెక్స్ట్ పువ్వు నుంచి కాయ వస్తుందండి. సో కాబట్టి మరి కాయ తీసుకున్నట్లయితే కాయ అట్లా నిండుగా ఉందా, లేకపోతే నొక్కులు పడి ఉందా, ఇన్ఫ్లాటెడ్ గా ఉందా, లేకపోతే కన్స్ట్రిక్టెడ్ గా ఉందా. మరి కాయ ఆకారం తీసుకున్నాం, తర్వాత కాయ యొక్క రంగు తీసుకుంటున్నాం, పాడు కలర్ పాడు షేప్ అని చెప్పాం. ఇప్పుడు పాడు షేప్ అయిపోయింది, పాడు కలర్ గ్రీన్ కలర్ లో ఉండొచ్చు, ఎల్లో కలర్ లో ఉండొచ్చు, ఆకుపచ్చ రంగులో ఉంటది, లేకపోతే పసుపు రంగులో ఉంటది. మరి నెక్స్ట్ ఆ పాడు నుంచి సీడ్స్ వస్తాయి, అంటే కాయ లోపలే కదా విత్తనం ఉండేది. సో కాబట్టి మరి ఆ విత్తనానికి కూడా మనకి 2 క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే విత్తనం యొక్క రంగు, విత్తనం యొక్క ఆకారం. ఓకే, సీడ్ కలరు, సీడ్ షేప్. సో కాబట్టి ఈ ఆర్డర్ మొత్తం కూడా మనకి 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మొక్క ఎత్తు ఒక క్యారెక్టర్, తర్వాత పుష్పం యొక్క స్థానం ఒక క్యారెక్టర్, పుష్పం యొక్క రంగు ఒక క్యారెక్టర్, పుష్పం నుంచి కాయ వచ్చింది, ఓకే పాడు వచ్చింది, ఆ కాయ యొక్క రంగు, కాయ యొక్క ఆకారం. నెక్స్ట్ దాని తర్వాత కాయ నుంచి గింజ వచ్చింది, గింజ ఆకారము, గింజ రంగు. సో కాబట్టి ఈ సీక్వెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ ని మనం చేసుకోవచ్చు. సో కాబట్టి వీటిలో మనకి డామినేట్ క్యారెక్టర్స్ ఉంటాయి, రెసిస్టివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో కాబట్టి వీటిలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిలో డామినెంట్ రెసిస్టివ్ క్యారెక్టర్స్ అనేటటువంటివి
ఈ ఖచ్చితంగా ఇవి కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే వీటి మీద కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్ ఉంది, అది డామినేట్ కలర్. నెక్స్ట్ రెసెసివ్ అనేది వైట్ కలర్. ఓకే, తర్వాత అట్లా మనకి ప్రతి ఒక్క దానికి కూడా ఎల్లో, గ్రీన్, తర్వాత యాక్సియల్, టెర్మినల్. సో కాబట్టి ఇవి కూడా దాంట్లో ఏది డామినెంట్ ఏది రెసెసివ్ అనేటటువంటి దాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మెండల్ చేసినటువంటి ప్రయోగాల్లో ఏక సంకరణము, తర్వాత ద్విసంకరణం అనేటటువంటివి చాలా ముఖ్యమైనవి. ఏక సంకరణంలో మోనో హైబ్రిడ్ క్రాస్ ఉంటుంది, దాని తర్వాత డై హైబ్రిడ్ క్రాస్ ఉంటుంది. ఈ మోనో హైబ్రిడ్ క్రాస్, డై హైబ్రిడ్ క్రాస్ సంబంధించినటువంటివి మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీటి మీద కూడా డిఎస్సిలో ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మరి మోనో హైబ్రిడ్ క్రాస్, డై హైబ్రిడ్ క్రాస్ సంబంధించినటువంటి వాటిలో మనం తెలుసుకోవాలి అంటే కొన్ని బేసిక్స్ అనేవి మనకి తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ గురించి ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో ముందుగా మనకి జన్యు అనేటటువంటి పదాన్ని తీసుకున్నట్లయితే, జన్యు అనేటటువంటిది ఏంటి అంటే డిఎన్ఏలో ఒక చిన్న భాగాన్ని జన్యు అంటారు. స్మాల్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ కాల్డ్ ఏ జీన్. ఒక డిఎన్ఏలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని మనం జన్యు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ జన్యు అనేటటువంటిదే క్యారెక్టర్ల మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంటాయి. అంటే మన శరీరంలో బయట కనిపించేవి కానీ అంతర్గతంగా ఉండేటటువంటి ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద జీన్స్. జీన్స్ అవి కంట్రోల్ చేస్తుంటాయి. ఎవరి క్యారెక్టర్ ఈజ్ కంట్రోల్డ్ బై జీన్స్ అని చెప్పాము. సో కాబట్టి జీన్స్ అంటే ఏంటి అంటే డిఎన్ఏలో ఒక చిన్న భాగాన్ని జీన్ అని చెప్తారు. అయితే మరి కారకాలు, నెక్స్ట్ కారకాలు అంటే ఇప్పుడు చెప్పాను జీన్స్ నే మనం కారకాలు అని చెప్తున్నారు. అంటే ఏంటి, మెండల్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా జన్యు అనే పదాన్ని ఉపయోగించలేదు. ఫస్ట్ టైం అతను ఉపయోగించినటువంటి పదం ఏంటి అంటే కారకాలు అనే పదాన్ని ఉపయోగించాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఉపయోగించేటటువంటి జన్యులు ఏవైతే ఉన్నాయో ఆ జన్యు అనేటటువంటి పదానికి బదులు అంతకంటే ముందు మెండల్ ఉపయోగించినటువంటి పదం ఏంటి అంటే కారకాలు అనే పదాన్ని ఉపయోగించాడు. ఫ్యాక్టర్ అనేటటువంటి పదాన్ని అతను ఉపయోగించడం జరిగింది. అతను ఉపయోగించినటువంటి ఆ ఫ్యాక్టర్స్ ని తర్వాత కాలంలో జన్యు అనేటటువంటి పేరుతోటి పిలవటం జరిగింది. మరి ఆ జన్యు అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జోహన్సన్. జీన్ అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జోహన్సన్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ యుగ్మ వికల్పకాలు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ బేసిక్స్ ఇవన్నీ కూడా ఈ పదాలు టెర్మినాలజీ మనకి తెలిస్తే ఈ ఏక సంకరణం, ద్విసంకరణానికి సంబంధించినటువంటి కంప్లీట్ గా తెలవడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి జెనెటిక్స్ కూడా ఇవన్నీ బేసిక్స్. కాబట్టి ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ స్టాండర్డ్స్ లో ఎగ్జాంపుల్స్ తోటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. మరి వీటిలో యుగ్మ వికల్పాలు తీసుకున్నట్లయితే ఎల్లీల్స్ అంటారు ఇంగ్లీష్ లో. యుగ్మ వికల్పకాలు లేదా ఎల్లీల్స్ అంటే చూడండి, ఒక్కొక్క క్యారెక్టర్ ని కంట్రోల్ చేయడానికి ఒక జత జన్యువులు ఉంటాయి. ఆ ఒక జత జన్యువుల్ని ఏమంటారంటే యుగ్మ వికల్పకాలు అని చెప్తారు. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇప్పుడు బఠానీ మొక్కలో కానివ్వండి లేకపోతే మనం కానీ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కంట్రోల్ చేయడానికి 2 జన్యువులు ఉంటాయండి. ఆ 2 జన్యువుల్ని ఏమంటారంటే యుగ్మ వికల్పకాలు అని చెప్తారు. వీటిని యుగ్మ వికల్పకాలు అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఎల్లీల్స్ అంటారు. ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ పెయిర్ ఆఫ్ జీన్స్, దే ఆర్ కాల్డ్ ఎల్లీల్స్. ప్రతి ఒక్క లక్షణాన్ని కంట్రోల్ చేయడానికి ఒక జత జన్యువులు ఉంటాయి. ఆ జత జన్యువుల్నే యుగ్మ వికల్పకాలు అంటారు. అంటే మనకి సైన్స్ భాషలో యుగ్మ వికల్పకాలు అని పిలవటం జరుగుతుంది, ఎల్లీల్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్కలో పొడవైనటువంటి మొక్క ఉందనుకోండి, ఆ పొడవు మొక్కకు సంబంధించినటువంటి లక్షణాన్ని క్యాపిటల్ టీ అని చూపించవచ్చు. ఒకవేళ ఎల్లో కలర్ ఉన్నటువంటి లక్షణాన్ని క్యాపిటల్ వై చూపించవచ్చు. గ్రీన్ అనేటటువంటి లక్షణం తీసుకుంటే క్యాపిటల్ జీ. సో ఈ విధంగా ప్రతి ఒక్క లక్షణానికి ఒక జత జన్యువులు అనేవి అవి నిర్దేశించబడి ఉంటాయి. సో కాబట్టి వాటిని ఏమంటున్నారంటే యుగ్మ వికల్పకాలు అని చెప్తారు, ఎల్లీల్స్ అంటారు. ఈచ్ క్యారెక్టర్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ పెయిర్ ఆఫ్ జీన్స్, దీస్ జీన్స్ ఆర్ కాల్డ్ ఎల్లీల్స్. నెక్స్ట్ సమయుగ్మజ జన్యువులు, హోమోలాగస్ జీన్స్. సమయుగ్మజ జన్యువులు అంటే ఏంటో చూద్దాం. అంటే ఇక్కడ చెప్పింది మనం ప్రతి ఒక్క లక్షణాన్ని కంట్రోల్ చేయడానికి ఒక జత జన్యువులు ఉంటాయని చెప్పాము, వాటిని యుగ్మ వికల్పకాలని చెప్పాము, లేకపోతే ఎల్లీల్స్ అన్నారు. మరి ఆ 2 జన్యువులు అనేవి 2 కూడా ఒకే రకంగా ఉన్నట్లయితే, అవి 2 కూడా సిమిలర్ గా ఉన్నట్లయితే, సేమ్ ఉంటే ఆ 2 జన్యువుల్ని ఏమని చెప్తారంటే సమయుగ్మజ జన్యువులు అంటారు. ఈచ్ క్యారెక్టర్ ఈజ్ కంట్రోల్డ్ బై ఏ పెయిర్ ఆఫ్ జీన్స్, దీస్ జీన్స్ ఆర్ సిమిలర్, దే ఆర్ కాల్డ్ హోమోజైగస్ జీన్స్.
ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేసేటటువంటి రెండు జన్యువులు కూడా సేమ్ ఉన్నట్లయితే, ఒకే రకంగా ఉంటే వాటిని హోమోజైగస్ జీన్స్ అంటారు. సమయుగ్మజ జన్యువులు అని పిలవటం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్కల్లో క్యాపిటల్ టీ అంటే ఒక లక్షణానికి సంబంధించినటువంటి రెండు జన్యువులు ఉంటే ఫస్ట్ అవి యుగ్మ వికల్పకాలు, ఎలీల్స్. ఇక చూడండి, సో ఏవైనా కావచ్చు, క్యాపిటల్ వై, స్మాల్ టీ, నెక్స్ట్ స్మాల్ వై, ఓకే. సో ఇట్లా తర్వాత రౌండ్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై. సో ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క లక్షణానికి ఒక జత జన్యువులు ఉంటే వాటిని ఏమన్నారు, యుగ్మ వికల్పకాలు అని చెప్పాము. ఓకే, యుగ్మ వికల్పకాలు, ఎల్లీల్స్ అని చెప్పాము. మరి ఈ రెండు జన్యువులు కూడా ఒకే రకంగా ఉన్నట్లయితే వాటిని సమయుగ్మజ జన్యువులు అంటారు, హోమోజైగస్ జీన్స్ అంటారు. హోమోజైగస్ జీన్స్ అంటారు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్కలో పొడవైనటువంటి లక్షణాన్ని మనం చెప్పడానికి క్యాపిటల్ టీ అని చెప్పాము. రెండు జన్యువులు ఒకే రకంగా ఉన్నాయి, అవి సమయుగ్మజ జన్యువులు, హోమోజైగస్ జీన్స్. తర్వాత బఠానీ మొక్కల్లో ఆకుపచ్చ రంగుని మనకు చూపించడానికి స్మాల్ వై అని చెప్పారు. రెండు ఒకే రకమైనటువంటి జన్యువులు ఉన్నాయి. సో కాబట్టి అవి ఏంటి అంటే సమయుగ్మజ జన్యువులు. నెక్స్ట్ బఠానీ మొక్కల్లో గింజ యొక్క ఆకారం తీసుకున్నట్లయితే గుండ్రంగా ఉన్నట్లయితే దానికి క్యాపిటల్ ఆర్ అని చెప్తున్నారు. సో కాబట్టి అవి రెండు కూడా సమయుగ్మజ జన్యువులు. ఓకేనా? అదేవిధంగా బఠానీ మొక్కల్లో గింజ యొక్క ఆకారం రంగు తీసుకున్నట్లయితే పసుపు రంగులో ఉంటాయి. పసుపు రంగును సూచించడానికి క్యాపిటల్ వై రెండు జన్యువులు ఒకే రకంగా ఉన్నాయి, అవి సమయుగ్మ జన్యువులు, హోమోజైగస్ జీన్స్. తర్వాత బఠానీ మొక్కల్లో పొట్టి లక్షణాన్ని చూపించడానికి రెండు జన్యువులు ఉన్నాయి, స్మాల్ టీ, ఇవి కూడా సమయుగ్మజ జన్యువులే. అదేవిధంగా బఠానీ మొక్కల్లో గింజ యొక్క ఆకారం తీసుకున్నట్లయితే ముడతలు పడినటువంటి గింజలు, అవేంటి స్మాల్ ఆర్. సో ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఇవి సమయుగ్మజ జన్యువులు, హోమోజైగస్ జీన్స్ అంటారు. నెక్స్ట్ విషమయుగ్మజ జన్యువులు. మరి విషమయుగ్మజ జన్యువులు అంటే ఒక లక్షణాన్ని నిర్ణయించేటటువంటి ఒక జత జన్యువులు రెండు ఉంటాయని చెప్పాము. ఆ రెండు జన్యువులు కూడా వేరువేరుగా ఉన్నట్లయితే వాటిని విషమయుగ్మజ జన్యువులు అంటారు, హెటరోజైగస్ జీన్స్ అంటారు. ఈచ్ క్యారెక్టర్ ఇస్ కంట్రోల్డ్ బై ఎ పెయిర్ ఆఫ్ జీన్స్. దీస్ టూ జీన్స్ ఆర్ డిఫరెంట్, దే ఆర్ కాల్డ్ హెటరోజైగస్ జీన్స్. ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేసేటటువంటి టూ జీన్స్ అనేటటువంటి ఉంటాయని తెలుసు మనకి. ఆ రెండు జన్యువులు కూడా పెయిర్ ఆఫ్ జీన్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి, రెండు సేమ్ ఉండవు. సో అప్పుడు వాటిని ఏమంటారంటే హెటరోజైగస్ జీన్స్ అంటారు, విషమయుగ్మజ జన్యువులు లేదా హెటరోజైగస్ జీన్స్ అని చెప్తారు. వీటికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, బఠానీ మొక్కల్లో పొడవు లక్షణం తీసుకున్నట్లయితే పొడవు లక్షణానికి సంబంధించి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుందని చెప్పాం. మరి క్యాపిటల్ టీ స్మాల్ టీ తీసుకుంటే ఇది కూడా ఏంటి అంటే పొడవు లక్షణమే. బఠానీ మొక్కల్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది పొడవు లక్షణమే అయినప్పటికీ కూడా దాంట్లో ఉండే రెండు జన్యువులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి, సేమ్ లేవు. కాబట్టి వీటిని ఏమంటారంటే విషమయుగ్మజ జన్యువులు అంటారు, హెటరోజైగస్ జీన్స్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ బఠానీ మొక్కల్లో గుండ్రని గింజలకు సంబంధించినటువంటి లక్షణం క్యాపిటల్ అయినా ఉండొచ్చు, లేకపోతే మరికొన్ని జన్యువులు అనేవి ఎట్లా ఉంటాయంటే గుండ్రని లక్షణానికి సంబంధించింది ఒకటి క్యాపిటల్ ఆర్ ఉంటుంది, ఇంకోటి స్మాల్ ఆర్ ఉంటుంది. ఓకే, మరి అప్పుడు దీన్ని ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంది, అది విషమయుగ్మజ గుండ్రని అని చెప్తారు. రెండు ఒకే రకంగా ఉంటే సమయుగ్మజ జన్యువులు అంటారు, అట్లా కాకుండా రెండు డిఫరెంట్ గా ఉంటే విషమయుగ్మజ జన్యువులు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ లెటర్ దేనికి సూచిస్తుందో దానికి సంబంధించినటువంటి దాన్ని కలిపి మనం చెప్పాలి. ఇది ఉంది, సమయుగ్మజ పొడవు, విషమయుగ్మజ పొడవు, సమయుగ్మజ ఆకుపచ్చది వై అంటే, నెక్స్ట్ సమయుగ్మజ పసుపు, నెక్స్ట్ సమయుగ్మజ పొట్టి, సమయుగ్మజ గుండ్రని,
సమయుగ్మజ, విషమయుగ్మజ పసుపు. నెక్స్ట్ విషమయుగ్మజ గుండ్రని, సమయుగ్మజ ముడతలు. సో కాబట్టి ఇట్లా మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ క్యారెక్టర్ సంబంధించి రెండు సేమ్ ఉంటే సమయుగ్మజములు హోమోజైగస్ జీన్స్, అట్లా కాకుండా రెండు డిఫరెంట్ గా ఉంటే హెటరోజైగస్ విషమయుగ్మజ జన్యువులు. నెక్స్ట్ దృశ్య రూపము, జన్యు రూపం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్యారెక్టర్ మనం తెలుసుకోవాలి అంటే మనకి బయటికి చూస్తే కనిపిస్తుంటుంది. ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్. ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇస్ కాల్డ్ ఫీనోటైపిక్ క్యారెక్టర్. దృశ్య రూప లక్షణం అంటే ఏంటంటే బయట దృశ్య రూపంలో కనిపించడానికి ఉండేటటువంటి లక్షణం మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఏమంటారంటే దృశ్య రూప లక్షణం అంటారు. ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాక్ పీస్ ఉంది, ఇది ఏ కలర్ లో ఉంది, ఎట్లా కనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఆరెంజ్ కలర్ లో ఉంది, పొడవుగా ఉంది. సో కాబట్టి ఇట్లా మనకి చూడడానికి కనిపిస్తుంది ఇది. సో కాబట్టి చూసి దాన్ని చెప్తాం. క్యారెక్టర్ చెప్పాలి అంటే దాన్ని మనకి ఎక్స్టర్నల్ గా విజిబుల్ గా చూసి చెప్పొచ్చు. ఇది పొడవుగా ఉందా, గుండ్రంగా ఉందా, లేకపోతే ఏ కలర్ లో ఉందని చూసి చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి అది ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్ ని దృశ్య రూపం అని చెప్తారు. దృశ్య రూప లక్షణం అంటారు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్కను తీసుకున్నాం అనుకోండి. బఠానీ మొక్కల్లో ఏ లక్షణాన్నైనా మనం దృశ్య రూపంలో చూస్తే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బఠానీ మొక్క పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా అని చూస్తే తెలుస్తుంది. అదేనా? అంతేకాకుండా తర్వాత వచ్చేసి బఠానీ మొక్కల గింజ తీసుకుంటే గింజ గుండ్రంగా ఉందా, ముడతలు పడి ఉందా, కాయ నిండుగా ఉందా, నొక్కులు పడి ఉందా, పువ్వు గ్రేవస్తంలో ఉందా, శిఖరస్తంలో ఉందా, పింక్ కలర్ లో ఉందా, వైట్ కలర్ లో ఉందా, సీడ్స్ రౌండ్ గా ఉన్నాయా, రింకిల్ గా ఉన్నాయా, ప్రతిదీ మనం చూసి చెప్పొచ్చు. సో కాబట్టి ఆ విధంగా ఫిజికల్ గా ఎక్స్టర్నల్ గా మనకి విజిబుల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ బయట చూడడానికి కనిపించేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని దృశ్య రూప లక్షణం అంటారు. ఫీనోటైపిక్ క్యారెక్టర్. నెక్స్ట్ జన్యు రూప లక్షణం. మరి జన్యు రూప లక్షణం అంటే ఒక లక్షణాన్ని మనం చెప్పాలి అంటే కొన్ని సందర్భాల్లో బయటికి చూస్తే కనిపించదు. చూస్తే కనిపించినటువంటి లక్షణాన్ని మనం వాటికి జెనెటిక్ కాంపోజిషన్ బేస్ చేసుకొని చెప్పగలుగుతాం. అంటే ఆ జెనెటిక్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకున్నప్పుడు దాని యొక్క లక్షణాన్ని మనం చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాపీస్ అనేది చూడడానికి ఇది ఏ కలర్ లో ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది చూస్తే చెప్తున్నాం, కానీ దీంట్లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఏంటి అనేది మనకి చూస్తే కనపడదు, చూసి చెప్పలేం మనం. సో కాబట్టి అట్లాగే మన బాడీలో ఉన్నటువంటి యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ తీసుకున్నట్లయితే బయటికి కనిపించేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృశ్య రూప లక్షణాలు అంటారు, ఫీనోటైపిక్ క్యారెక్టర్స్. మరి కొన్ని లక్షణాలు మనం కంటితో చూసి చెప్పలేము. వాటిని జెనెటిక్ కన్స్ట్రక్షన్ ఆధారంగా, అంటే వాటిలో ఉన్నటువంటి జెనెటిక్ కాంపోజిషన్ ఆధారంగా చేసుకొని, జీన్ కాంపోజిషన్ ఆధారంగా చేసుకొని ఒక క్యారెక్టర్ ని చెప్పగలుగుతాం. సో కాబట్టి అలాంటి లక్షణాన్ని ఏమంటారంటే జీనోటైపిక్ క్యారెక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, బఠానీ మొక్క ఉంది. మరి ఆ పొడవుగా ఉన్నటువంటి బఠానీ మొక్కలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని మొక్కలు పొడవుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మొక్కలో కూడా మనకి క్యాపిటల్ టీ ఉంటుందని మనకి గ్యారంటీ లేదు. ఎందుకంటే చూడడానికి మరి దృశ్య రూపంలో మనకి చూస్తే చెప్పగలుగుతాం. పొడవుగా ఉన్నటువంటి బఠానీ మొక్కలు తీసుకుంటే ఇది పొడవుగా ఉంది అంతే దృశ్య రూపంలో. కానీ జన్యు రూపంలో మనకి ఆ కంటితో చూసి చెప్పలేము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పొడవుగా ఉన్నటువంటి మొక్క అది దాని యొక్క రెండు లక్షణానికి సంబంధించిన రెండు జన్యువులు క్యాపిటల్ టీ అని చెప్పలేము మనం. ఎందుకంటే ఎట్లయినా ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా కూడా ఉండొచ్చు, అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ రూపంలో కూడా ఉండొచ్చు. సో కాబట్టి మరి అప్పుడు ఎట్లా తెలిసిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బఠానీ మొక్క పొడవుగా ఉన్నప్పుడు అది పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా అనేది దృశ్య రూపంలో మనం చూసి చెప్పొచ్చు. కానీ అది 100% ఖచ్చితంగా పొడవుగా ఉందా, దాంట్లో ఉండే జీన్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చెప్పాలి అంటే వాటిలో ఉన్నటువంటి జెనెటిక్ స్ట్రక్చర్ ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ పొట్టి లక్షణానికి సంబంధించిన జన్యు ఉందా లేదా అనేది తెలిసింది. నెక్స్ట్ బహిర్గత లక్షణం, అంతర్గత లక్షణం. డామినెంట్ క్యారెక్టర్, రెసెసివ్ క్యారెక్టర్. మరి డామినెంట్ క్యారెక్టర్, రెసెసివ్ క్యారెక్టర్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇక చూడండి, బహిర్గత లక్షణం లేదా డామినెంట్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మెండల్ బఠానీ మొక్కల్లో అంటే ఒక లక్షణాన్ని తీసుకొని ఆ లక్షణానికి సంబంధించినటువంటి రెండు పరస్పర వ్యతిరేక లక్షణాలు ఉన్నటువంటి రెండు మొక్కల్ని అతను సంకరణం చేశాడు. ఆ సంకరణం చేసినప్పుడు మొదటి తరంలో ఆ రెండు లక్షణాలు కలిగినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక మొక్కకు సంబంధించినటువంటి లక్షణం మాత్రమే మొదటి తరంలో కనిపిస్తుంది. మరి ఆ రెండు మొక్కల్లో ఇంకొక లక్షణం మొదటి తరంలో కనిపించదు. మొదటి తరంలో ఏ లక్షణం అయితే కనిపిస్తుందో దాన్ని బహిర్గత లక్షణం అంటారు, డామినెంట్ క్యారెక్టర్ అంటారు.
మొదటి తరంలో కనిపించకుండా రెండో తరంలో కనిపించేటటువంటి సెకండ్ జనరేషన్ లో కనిపించే క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని రెసెసివ్ క్యారెక్టర్ అంతర్గత లక్షణం అంటారు. సో దీన్ని మనకి ఒక ఎగ్జాంపుల్ రూపంలో తీసుకొని చెప్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బఠానీ మొక్కను తీసుకున్నాం. బఠానీ మొక్కల్లో ఇది పొడవు మొక్క, ఇది పొట్టి మొక్క. పొడవు మొక్కల్లో శుద్ధమైనటువంటి పొడవు అంటే ఇది క్యాపిటల్ టీ. శుద్ధమైనటువంటి పొడవు మొక్క అంటే ఏంటి? దాంట్లో ఖచ్చితంగా క్యాపిటల్ టీ అనేటటువంటి జన్యువులు ఉంటాయి. తర్వాత పొట్టి లక్షణానికి సంబంధించి స్మాల్ టీ. ఇవేంటి అంటే పేరెంట్స్, జనకతరం. నెక్స్ట్ మరి ఇప్పుడు వీటి నుంచి సంయోగ బీజాలు వస్తున్నాయి. ఈ పొడవు లక్షణానికి సంబంధించినటువంటి ఒక జన్యువు, పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి ఒక జన్యువు వచ్చింది. మరి ఇవి ఏంటి అంటే సంయోగ బీజాలు, గ్యామెట్స్. నెక్స్ట్ ఈ రెండు సంయోగ బీజాలు సంయోగం చెందుతున్నాయి. సంయోగం చెందినప్పుడు మొదటి తరం మొక్క వస్తుంది. అంటే ఇది క్యాపిటల్ టీ, స్మాల్ టీ. మరి మొదటి తరంలో ఉన్నటువంటి మొక్క ఏ విధంగా ఉండాలి మనకి అంటే పేరెంట్స్ లో ఒకటి పొడవుగా ఉంది, ఇంకోటి పొట్టిగా ఉంది. ఇది పొడవు, ఇది పొట్టి. మరి రెండు లక్షణాలు ఉన్నటువంటి మొక్కల మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు మొదటి తరంలో పుట్టేటటువంటి వచ్చేటటువంటి మొక్కలు ఎలా ఉండాలి అంటే ఈ మొత్తం కూడా పొడవుగానే ఉన్నాయంట. అన్ని కూడా ఎట్లా ఉన్నాయి? పొడవుగా ఉన్నాయి. ఈ మొదటి తరం మొక్కలు ఇవి. వీటిని ఏమన్నారంటే F1 జనరేషన్ అని చెప్తారు. మొదటి తరము, మొదటి తరం ఫస్ట్ జనరేషన్ అయితే F1 జనరేషన్ అని చెప్తున్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? బహిర్గత లక్షణం అని చెప్తున్నాం. బహిర్గత లక్షణము, అంతర్గత లక్షణం అని చెప్తున్నాం. బహిర్గత లక్షణం అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి, ఒక పొడవు మొక్కని ఒక పొట్టి మొక్కని తీసుకొని మనం మెండల్ ఏం చేశాడంటే క్రాసింగ్ చేశాడు. క్రాసింగ్ సంకరణం చేసినప్పుడు పొడవు లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు క్యాపిటల్ టీ, పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి జన్యువు స్మాల్ టీ. ఇప్పుడు ఆ రెండింటికి క్రాసింగ్ చేసినప్పుడు వీటిలో సంయోగ బీజాలు క్యాపిటల్ టీ వచ్చాయి, స్మాల్ టీ వచ్చింది. ఇవి రెండుగా కలిస్తే మనకి మొదటి తరం మొక్కలు వచ్చాయి. మరి ఆ మొదటి తరం మొక్కలు అన్ని కూడా ఎట్లా ఉన్నాయి అంటే అన్ని కూడా దీనిలాగే ఉన్నాయట, అన్ని పొడవుగా ఉన్నాయి. అప్పుడు మెండల్కి డౌట్ వచ్చింది, ఏంటి మరి తీసుకున్న మొక్కల్లో పొట్టి లక్షణం కూడా ఉంది కదా, మరి ఆ పొట్టి లక్షణం అనేది ఎందుకు కనిపించలేదని అతను పరిశీలించాడు. వచ్చిన మొక్కలు మొత్తం కూడా మొదటి జనరేషన్ లో అన్ని కూడా పొడవుగానే ఉన్నాయి, దీనిలాగా ఉన్నాయి. ఇలాంటి మొక్కలు రాలేదు అసలు. మరి అప్పుడు ఇప్పుడు ఏం చెప్పాడంటే మెండలు ఒక లక్షణానికి సంబంధించినటువంటి రెండు పరస్పర వ్యతిరేక రూపాలు ఉన్నటువంటి వాటిని మనం మెండల్ సంకరణం చేసినప్పుడు మొదటి తరంలో ఏ లక్షణం అయితే బయటికి కనిపిస్తుందో ఆ బయటికి కనిపించేటటువంటి లక్షణాన్ని బహిర్గత లక్షణం అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి పొడవు లక్షణం బయటికి కనిపించింది కాబట్టి ఇది బహిర్గత లక్షణం. అర్థమవుతుంది కదా? ఇది డామినెంట్ క్యారెక్టర్, ఇది డామినెంట్ క్యారెక్టర్. నెక్స్ట్ మరి పొట్టి లక్షణం ఎడిపోయింది అని అతని డౌట్ వచ్చింది మెండల్కి. అంటే పొడవు పొట్టి రెండు మొక్కలు తీసుకున్నప్పటికీ మొదటి తరంలో వచ్చిన మొక్కలన్నీ కూడా చూడడానికి పొడవుగానే ఉన్నాయి. మరి ఆ పొట్టి లక్షణం ఎడిపోయింది అనేటటువంటి విషయాన్ని అతను తెలుసుకోవడం కోసం మెండల్ ఏం చేశాడంటే మళ్ళీ ఈ మొదటి తరంలో వచ్చినటువంటి మొక్కల్ని వాటికి సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. అంటే ఏంటి? వాటిలో వాటికి స్వపరాగ సంపర్కం జరిపించి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అతను కంటిన్యూ చేశాడు. ఆ వచ్చినటువంటి రెండవ తరంలో ఉన్నటువంటి మొక్కల్ని మళ్ళీ అతను పరిశీలన చేస్తే అప్పుడు రెండవ తరంలో ఈ జనక తరంలో ఉన్నటువంటి లక్షణం ఏదైతే ఉందో అంటే ఫస్ట్ జనరేషన్ లో కనపడకుండా ఉన్నటువంటి పేరెంట్ క్యారెక్టర్ సెకండ్ జనరేషన్ లో కనిపించింది. అంటే ఏంటి? ఈ పొట్టి లక్షణము మళ్ళీ సెకండ్ జనరేషన్ లో కనిపించింది. అంటే ఫస్ట్ జనరేషన్ లో స్కిప్ అయిపోయింది, అది మొదటి జనరేషన్ లో కనపడలా. ఆ మొదటి జనరేషన్ లో కనపడకుండా రెండో జనరేషన్ లో కనిపించే లక్షణాన్ని అంతర్గత లక్షణం అంటారు, రెసెసివ్ క్యారెక్టర్ అంటారు. దేనికైనా అదే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇది మనకి ఫండమెంటల్. దృశ్య రూపము
ఓకే. బహిర్గత లక్షణము, అంతర్గత లక్షణం అంటే ఏంటి అంటే, బహిర్గత లక్షణం అంటే ఏంటి, ఒక లక్షణానికి సంబంధించి 2 పరస్పర వ్యతిరేక రూపాలు ఉన్నటువంటి 2 బఠానీ మొక్కల మధ్య సంకరణం జరిగినప్పుడు మొదటి తరంలో కేవలం ఏ లక్షణం బయటికి కనిపించిద్దో ఆ బయటికి కనిపించేటటువంటి క్యారెక్టర్ ని బహిర్గత లక్షణం లేకపోతే డామినెంట్ క్యారెక్టర్ అంటారు. తర్వాత మొదటి తరంలో కనిపించకుండా రెండవ తరంలో కనిపించేటటువంటి లక్షణాన్ని అంతర్గత లక్షణం లేదా రెసిసివ్ క్యారెక్టర్ అంటారు. ఇప్పుడు పొడవు పొట్టి తీసుకుంటే దాంట్లో పొడవు లక్షణం అనేది డామినెంట్ క్యారెక్టర్, పొట్టి లక్షణం అనేది రెసిసివ్ క్యారెక్టర్. నెక్స్ట్ బహిర్గత సూత్రం. మరి బహిర్గత సూత్రం అంటే ఇదే. అంటే 2 పరస్పర వ్యతిరేక రూపాలు ఉన్నటువంటి ఒక 2 మొక్కల మధ్య సంకరణం చేసినప్పుడు మొదటి తరంలో కనిపించేటటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని బహిర్గత లక్షణం అంటారు. దాన్నే బహిర్గత సూత్రం అంటారు. దాన్నే బహిర్గత సూత్రం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి పృథక్కరణ సూత్రం. పృథక్కరణ సూత్రం అంటే ఒక లక్షణానికి సంబంధించి ఒక జత జన్యువులు ఉంటాయని చెప్పాం. ఆ ఒక జత జన్యువులు పెయిర్ ఆఫ్ జీన్స్ ఉంటాయని చెప్పాం. ఆ 2 జన్యువులు కూడా అవి సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు సపరేట్ అయిపోయి వేరు సంయోగ బీజాల్లోకి వస్తాయి. సో దాన్ని ఏమంటారంటే పృథక్కరణం అంటారు. దాన్ని పృథక్కరణ సూత్రం అంటారు. అంటే ఏంటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు. అంటే సపరేట్ అయిపోవటం. ఇక చూడండి, ఒక లక్షణానికి సంబంధించినటువంటి 2 జన్యువులు ఉంటాయని చెప్పాం. పొడవు లక్షణానికి సంబంధించింది క్యాపిటల్ టీ, పొట్టి లక్షణానికి సంబంధించింది స్మాల్ టీ ఉంటాయని చెప్పాం. మరి అవి సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఇవి 2 కూడా రావు ఒక సంయోగ బీజంలోకి. ఒక లక్షణానికి సంబంధించినటువంటి 2 జన్యువులు సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు అవి సపరేట్ అయిపోయి వేరు సంయోగ బీజాల్లోకి వస్తాయి. ఇప్పుడు చూడండి, రెండిట్లో ఒకటి మాత్రమే వచ్చింది ఒక సంయోగ బీజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సంయోగ బీజం అనుకుందాం, ఇది ఒక సంయోగ బీజం అనుకుందాం. ఇప్పుడు దీంట్లోంచి ఒకటి మాత్రమే ఒక సంయోగ బీజంలోకి వస్తుంది. అంటే ఒక లక్షణానికి సంబంధించిన 2 జన్యువులు విడిపోయి సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు వేరు సంయోగ బీజాల్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని ఏమంటారు, లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు, పృథక్కరణ సూత్రం అని చెప్తారు. మరి ఇప్పుడు మెండల్ చేసినటువంటి పరిశోధనలో మెండల్ ఏక సంకరణ సిద్ధాంతము, ద్విసంకర సిద్ధాంతం అనేటటువంటివి ఇక్కడ మనం నేర్చుకుందాం. మరి ఏక సంకరణ సిద్ధాంతం అంటే చూడండి, మెండల్ ఏక సంకరణ సిద్ధాంతం అంటే మెండల్ బఠానీ మొక్కల్లో జరిపినటువంటి సంకర ప్రయోగాలన్నీ కూడా కేవలం ఒకే లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని జరిపినటువంటి సంకర ప్రయోగాల్ని ఏక సంకరణం అంటారు. మెండల్ డన్ ద ఎక్స్పెరిమెంట్స్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ బేస్డ్ ఆన్ వన్ క్యారెక్టర్ ఇస్ కాల్డ్ హైబ్రిడైజేషన్. అంటే మెండల్ బఠానీ మొక్కల్లో కేవలం ఒకే లక్షణాన్ని పరిగణలోకి తీసుకొని చేసినటువంటి ఆ సంకర ప్రయోగాల్ని హైబ్రిడైజేషన్ అంటారు. ఏక సంకరణ ప్రయోగాలు అని చెప్తారు. మరి ఆ ఏక సంకరణ ప్రయోగంలో ఇతను ఎట్లా చేసాడు ఏంటి అనేది చూద్దాం. ఇతను ఒక పొడవు మొక్కను తీసుకున్నాడు, ఒక పొట్టి మొక్కను తీసుకున్నాడు. ఇవి 2 కూడా ఏంటి అంటే పేరెంట్స్, జనక తరానికి సంబంధించినటువంటి మొక్కలు. ఒక పొడవు బఠానీ మొక్కని, ఒక పొట్టి బఠానీ మొక్కను తీసుకున్నాడు. అవి రెండింటికి మధ్య సంకరణం చేశాడు. మరి సంకరణం చేసేటప్పుడు ఏంటి, సంయోగ బీజాలు వస్తాయి కదా. పొడవు లక్షణానికి సంబంధించినటువంటి క్యాపిటల్ టీ, పొట్టి లక్షణానికి సంబంధించి స్మాల్ టీ. ఇప్పుడు ఇవి 2 సంయోగ బీజాల్లోకి వచ్చాయి. ఇవి 2 సంయోగ బీజాలు, గ్యామెట్స్. 2 సంయోగ బీజాలు కలిసిపోయి ఇక్కడ మనకి సంయుక్త బీజం ఏర్పడి అవి మొక్కలు వచ్చి మొదటి తరం మొక్కలుగా ఏర్పడ్డాయి. ఆ మొదటి తరం మొక్కలు అన్ని కూడా చూడడానికి ఎట్లా ఉన్నాయంటే అన్ని కూడా పొడవు లక్షణానికి ఎదిగినటువంటి బఠానీ మొక్కలే ఉన్నాయి. పొట్టి లక్షణానికి సంబంధించినటువంటి ఒక బఠానీ మొక్క కూడా అతను కనిపించలేదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ మొదటి తరంలో వచ్చినటువంటి మొక్కలు, పొడవుగా ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో క్యాపిటల్ టీ, స్మాల్ టీ జన్యు ఉంది. ఆ మొక్కలు మొత్తాన్ని కూడా అతను ఏం చేశాడంటే సెల్ఫ్ పాలినేషన్, వాటికి పాలినేషన్ చేయించాడు. అంటే వాటికి హైబ్రిడైజేషన్ చేశాడు. మళ్ళీ వాటికి సంకరణం చేసి తర్వాత సెకండ్ జనరేషన్ అతను కంటిన్యూ చేశాడు. అప్పుడు వచ్చినటువంటి 2వ తరంలో ఉన్నటువంటి బఠానీ మొక్కలు మళ్ళీ పరిశీలించాడు. అంటే పేరెంట్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఆ కనపడకుండా పోయినటువంటి లక్షణం ఏదైతే ఉందో పొట్టి లక్షణం, అది మళ్ళీ సెకండ్ జనరేషన్ లో కనిపిస్తుందా లేదా అనేది అతను టెస్ట్ చేశాడు. అప్పుడు దానికి ఒక చెక్కర్ బోర్డ్ అనేది ఉంటుంది ఇక్కడ. దీనికి ఇది క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇది క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో వీటినే సంయోగ బీజాలు. మళ్ళీ F2 దీంట్లో చెక్కర్ బోర్డు అంటారు. దీంట్లో మనకి ఇలా పెట్టేసి ఈ చెక్కర్ బోర్డులో ఒక సైడు ఇది మేలు, ఇది ఫీమేల్. సో ఇప్పుడు మనకి ఇది చెక్కర్ బోర్డు.
ఇప్పుడు వీటిని మల్టిపుల్ చేయాలి అంటే క్యాపిటల్ టీ ఇక్కడ రాసుకోవాలి. క్యాపిటల్ టీ స్మాల్ టీ క్యాపిటల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ స్మాల్ టీ. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇది F2 తరం. ఇది దీన్ని ఏమంటారంటే దీన్ని F2 తరం అని పిలుస్తారు. మరి ఈ F2 తరం తీసుకున్నట్టయితే F2 తరంలో ఎన్ని పొడవు మొక్కలు ఉన్నాయి, ఎన్ని పొట్టి మొక్కలు ఉంటాయి అనేది చూద్దాం. చూడండి, దీంట్లో ఇది పొడవే, ఇది పొడవుగా ఉంటది, ఇది కూడా పొడవుగానే ఉంటది. అంటే ఎందుకంటే చూడండి, ఆల్రెడీ మనకి ఇట్లా క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తే అది పొడవు అని చెప్పినాం. మొదటి తరంలో ఉన్న అన్నిట్లో కూడా మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది కాబట్టి అది పొడవే. నెక్స్ట్ ఇది కూడా పొడవే, ఇది పొట్టి. ఓకే, అంటే చూడడానికి ఎట్లా ఉన్నాయి, 75% పొడవుగా ఉన్నాయి మొక్కలు, ఒక 25% పొట్టిగా ఉన్నాయి. సో కాబట్టి మనకి 3:1 చూడటానికి ఉన్నాయి. కాబట్టి దృశ్య రూప నిష్పత్తి మెండల్ ఏక సంకర ప్రయోగంలో F2 తరంలో దృశ్య రూప నిష్పత్తి అని అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 3:1 ఇది దృశ్య రూప నిష్పత్తి. 3:1. మరి 3:1 రూపంలో ఉన్నటువంటి దృశ్య రూప నిష్పత్తి చూడడానికి 3 పొడవుగా ఉన్నాయి, 1 పొట్టిగా ఉంది. అంటే ఏంటి, 75% మొక్కలు పొడవుగా ఉన్నాయి, ఒక 25% పొట్టిగా ఉన్నాయి. అంటే ఏంటి, 25% పొట్టిగా ఉన్నటువంటి లక్షణం అనేది ఎక్కడిది అంటే దీనిది. జనక తరంలో ఏ లక్షణం అయితే ఉందో ఆ పొట్టి లక్షణం మొదటి తరంలో కనపడకుండా మళ్ళీ రెండవ తరంలో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక 25% మొక్కలు అనేవి పొట్టి మొక్కల్లాగా రావడం జరిగింది. సో కాబట్టి వీటిని ఏమన్నారంటే ఇవి అంతర్గత లక్షణం అని చెప్పారు, పొట్టి లక్షణాన్ని. ఓకే, సో కాబట్టి ఇది పొడవే, ఇది పొడవే, ఇది పొడవే. అంటే ఏంటి, 3%. ఓకే, అంటే మొత్తం 4 భాగాలు తీసుకుంటే 4 భాగాల్లో 3 భాగాలు పొడవు మొక్కలు ఉన్నాయి, 1 భాగం పొట్టి మొక్క కనిపించింది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి 3:1 అది దృశ్య రూప నిష్పత్తి. కానీ జన్యు రూప నిష్పత్తి అంటే ఏంటి, జెనెటిక్ కన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని వాటిలో జెనెటిక్ కాంపోజిషన్ బేస్ చేసుకుని చూస్తే ఇది చూడడానికి పొడవుగానే ఉంది. సో దాంట్లో జన్యువుని పరిశీలిస్తే దాంట్లో కూడా క్యాపిటల్ టీ సమయుగ్మజ జన్యువులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పొడవు మొక్క ఉంది, దీన్ని మనం పరిశీలిస్తే దీంట్లో జెనెటిక్ స్ట్రక్చర్ పరిశీలిస్తే ఒకటి క్యాపిటల్ టీ ఉంది, ఒకటి స్మాల్ టీ ఉంది, అది విషమయుగ్మజ పొడవు మొక్క. నెక్స్ట్ దీంట్లో కూడా ఏంటి, ఒకటి క్యాపిటల్ టీ ఒకటి స్మాల్ టీ ఉంది కాబట్టి అది విషమయుగ్మజ పొడవు మొక్క. ఇక చూడండి, అంటే ఏంటి, సమయుగ్మజ పొడవు మొక్క 1 ఉంది, విషమయుగ్మజ పొడవు మొక్కలు 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇది పొట్టి. అంతర్గత లక్షణానికి మళ్ళీ సమయుగ్మజం విషమయుగ్మజం అనేది ఉండదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంతర్గత లక్షణం ఏదైతే ఉందో దాన్ని సమయుగ్మజం విషమయుగ్మజం అనేది ఉండదు దాంట్లో, కేవలం అది అంతర్గత లక్షణం అంటే అంతర్గత లక్షణం అది. సో కాబట్టి ఇక్కడ మనకి చూడండి, సమయుగ్మజ పొడవు మొక్కలు 1 ఉన్నాయి, విషమయుగ్మజ పొడవు మొక్కలు 2 ఉన్నాయి, నెక్స్ట్ పొట్టి మొక్క 1 ఉంది. సో కాబట్టి ఇది జన్యు రూప నిష్పత్తి. జన్యు రూప నిష్పత్తి మెండల్ ఏక సంకర ప్రయోగంలో F2 తరంలో జన్యు రూప నిష్పత్తి ఎంత అంటే 1:2:1. సో కాబట్టి ఎగ్జామ్ లో 2:1:1, 1:1:2, 2:2:1 అట్లా మనకి రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, దృశ్య రూప నిష్పత్తి 3:1, 1:3 కూడా కాదు, 3:1. ఏక సంకర ప్రయోగంలో దృశ్య రూప నిష్పత్తి 3:1, జన్యు రూప నిష్పత్తి 1:2:1. సో ఇదండి మెండల్ సంబంధించినటువంటి ఏక సంకర ప్రయోగము. మెండల్ బఠానీ మొక్కల్లో ఒకే లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఒక లక్షణానికి సంబంధించినటువంటి 2 పరస్పర వ్యతిరేక రూపాలు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ బేస్ చేసుకుని అతను చేసినటువంటి సంకర ప్రయోగాన్ని ఏక సంకర ప్రయోగాలు లేకపోతే మోనో హైబ్రిడైజేషన్ అంటారు, ఏక సంకరణం అంటారు. సో దానికి సంబంధించినటువంటి మనకి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో మెండల్కి సంబంధించినటువంటి ద్విసంకర సంకరణం ఎట్లా ఉంటుంది, డైహైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్, దాని తర్వాత ఇంకా మనకి దీంట్లో సెక్స్ డిటర్మినేషన్ లింగ నిర్ధారణ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. మరి చాలా మంది ఆస్పిరెంట్స్ చాలా తక్కువ మంది
లైవ్ లోకి రావడం జరిగింది. కేవలం 6 మెంబర్స్ మాత్రమే లైవ్ లో పార్టిసిపేట్ చేశారండి. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి అందరికి కూడా. మీరు ఖచ్చితంగా మీరు లైవ్ ని ఫాలో అవుతుండండి. మీరందరూ కూడా మంచిగా చదివి నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సిలో సక్సెస్ అవ్వాలని మన ఛానల్ తరఫున ఆశిస్తున్నాను. జై హింద్.